హలో గైస్, డాకు మహారాజ్ ట్రైలర్ వచ్చింది. ఇట్ వాస్ గుడ్, నాకైతే నచ్చింది. డైరెక్టర్ బాబీ కోహ్లీ బాలయ్య బాబును చాలా బాగా చూపించాడు. రొటీన్ బాలయ్య బాబును చూసినట్టు నాకు ఎక్కడ అనిపించలే. అంటే బాలయ్య బాబు ప్రీవియస్ మూవీస్ ట్రైలర్ లో ఉన్నట్టు హెవీ ఫైట్స్ గానీ, గాలిలో ఎగిరి నరకడాలు వంటివి హెవీ డైలాగ్లు గానీ ఈ ట్రైలర్ లో ఎక్కడ లేవు. అక్కడక్కడ హెవీ డైలాగ్స్ లేకుండా సింపుల్ డైలాగ్స్ తో నేచురల్ ఫైట్ సీక్వెన్స్ తో చాలా బాగా అనిపించింది ట్రైలర్ నాకైతే. ఎడిటింగ్ కూడా రెగ్యులర్ టెంప్లెట్ లో లేదు, చాలా బాగా చేశారు ఎడిటింగ్. తమన్ మ్యూజిక్ కొట్టాడు బాబోయ్, ఏమన్నా కొట్టాడా? మ్యూజిక్ కూడా హై ఎక్కిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. బాలయ్య బాబు మూవీ అంటేనే తమన్ వేరే లెవెల్ కొడతాడు మ్యూజిక్. అఖండాలో కూడా ఇలానే హైపెక్కిస్తుంది మ్యూజిక్. మొన్న రిలీజ్ అయిన దబిడి సాంగ్స్ లో బాలయ్య బాబు స్టెప్స్ అయితే చాలా వరస్ట్ గా ఉన్నాయి. బాలయ్య బాబు ఏజ్ కి ఆ స్టెప్స్ ఏంద్రా బాబోయ్ అనిపించింది. సాంగ్ రిలీజ్ అయ్యాక ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా పోయాయి. ఈ సంక్రాంతికి బాలయ్య బాబు మూవీ వస్తుంది చూద్దాంలే అన్నట్టు ఉన్న ఈ ఒక్క ట్రైలర్ తో అంతా మారిపోయింది. ఈ ట్రైలర్ చూసాక ఎగ్జైట్మెంట్ పెంచిందా అంటే గ్యారంటీగా పెంచింది. అంత బాగుంది ట్రైలర్. స్టోరీ లైన్ ఏముండొచ్చు అంటే, విక్రమార్కుడు సినిమాలో చెంబాల్ అనే ప్రాంతంలో బందిపోట్లను చూపిస్తారు కదా, అలాగే ఈ మూవీలో కూడా బందిపోట్లు క్వారీలో ప్రజలతో పనులు చేపిస్తూ వాళ్ళ పనికి తగ్గిన డబ్బులు ఇవ్వకుండా చిత్రహింసలు పెడుతూ ఉండొచ్చు. అయితే బాలయ్య బాబు బందిపోట్ల నుంచి ప్రజలను రక్షిస్తూ ఉంటాడు. అలా రక్షిస్తున్న క్రమంలో ఒకసారి డాకు మహారాజుని చంపేయొచ్చు బందిపోట్లు. అందరూ డాకు మహారాజ్ చనిపోయాడు అనుకుంటారు కానీ చనిపోడు. ఈ పాప డాకు మహారాజ్ కూతురు అయ్యుండొచ్చు. తనతో ఉంటే పాపకి కూడా ప్రమాదం అని వేరే వాళ్ళతో పెట్టి పెంచుతుంటాడు. తన పాపకి ప్రజలకి మళ్ళా ఏవో సమస్యలు రావడం వల్ల కాపాడడానికి తిరిగి రావచ్చు అనుకుంటా. ఈ పాప చుట్టే మాక్సిమం మొత్తం స్టోరీ జరగొచ్చు అనిపిస్తుంది నాకైతే. శ్రద్ధా శ్రీనాథ్ కూడా ఉంది ఈ మూవీలో. ఆమె ఎందుకుందో నాకైతే అర్థం కాలే. ప్రజ్ఞా జైస్వాల్ డాకు మహారాజ్ కి వైఫ్ అయి ఉండొచ్చు. ఈ మూవీలో బాబీ డియోల్ కూడా ఉన్నాడు. యానిమల్స్ ని చంపి వాటి చర్మాలు దంతాలు అమ్మి వాటితో బిజినెస్ చేస్తూ ఉంటాడు అనుకుంటా. బాబీ డియోల్ డైలాగే ఒకటి ఉంటాది కదా ట్రైలర్ లో, యానిమల్స్ తో బిజినెస్ చేయడం మా ఫ్యామిలీ వృత్తబ్బా అని. ఈ ట్రైలర్ లో విజువల్స్ గానీ సినిమాటోగ్రఫీ గానీ చాలా బాగున్నాయి. చాలా క్లారిటీగా చాలా బాగుంది ట్రైలర్. ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తున్నాయి. ఈ మూవీతో బాలయ్య బాబు మంచి హిట్ అయితే కొడతాడు. నాకైతే ట్రైలర్ ఓవరాల్ గా నచ్చింది. మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించింది అండ్ ఈ 12th ఈ మూవీకి ఎంత మంది వెళ్ళాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మ్యాన్ ఆఫ్ రియాక్ట్స్.